తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, అలాగే వెజిటబుల్ ప్రాక్టీషనర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్, ముందుగా మీకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు సార్. సూర్యోస్మి తల్లి. గురు అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధిరస్తు, జ్ఞానాభివృద్ధిరస్తు, మనోవంచాఫల సిద్ధిరస్తు. శతమానం భవతి శతాయ్ పురుష సతేంద్రియ ఆయుష్ దేవేంద్రియే ప్రతిష్టతి. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ. థ్యాంక్ యూ. కురిపించేశారు అసలు బ్లెస్సింగ్స్ అలాగా. థ్యాంక్ యూ సార్. గురు పౌర్ణిమ వ్యాస పూర్ణిమగా జరుపుకునేటటువంటి ఉత్కృష్టమైనటువంటి రోజు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే అని అంటారు. అంటే విష్ణువే వ్యాసుడు, వ్యాసుడే విష్ణువు అని మనకు అర్థమవుతుంది. వ్యాస మహర్షిని ఖచ్చితంగా ఆయనకి గ్రాటిట్యూడ్ని చూపించేటటువంటి రోజు ఆషాఢ పూర్ణిమ. మరి ఈ పూర్ణిమని ఎలా వినియోగించుకోవాలి, ఎలా ఆయనకి కృతజ్ఞతని ఆవిష్కరించాలి, ఋషి రుణం ఎలా తీర్చుకోవాలి, ఆ ఋషికి రుణపడితే వచ్చేటటువంటి ఇబ్బందులు ఏమిటి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలి. తప్పకుండా కొన్ని ప్రశ్నలు వేయాలి నీకు ఇప్పుడు. ఎవరన్నా? మొట్టమొదటిసారి అంటే ఫస్ట్ టైం గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కరించావు కదా. ఏ ఉద్దేశంతో? నాకు అనుగ్రహం కావాలి, లేకపోతే బ్లెస్సింగ్స్ కావాలి. అంటే ఎంతో కొంత నువ్వు వృత్తిరీత్యా ఉద్యోగం చేస్తూ ప్రశ్నలు సంధించడం యాంకర్గా నీ బాధ్యత. అవును సార్. కానీ నమస్కరించాల్సినటువంటి సంస్కారవంతమైనటువంటి క్రియ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు నమస్కరించావు? నీ ఎదురుగుండా ఉన్నది నీకు కాకపోవచ్చు, మన ఇద్దరు ప్రయాణం ఒకటే అయి ఉండొచ్చు, కానీ ఒక గురువుగా అంటే ఎన్నో వేల మంది. ఖచ్చితంగా నాకు కాకపోవడం ఏమిటి? తెలియని విషయాలు చెప్తూ ఉన్నారు, గురువు స్థానంలో ఉన్నారు. అది నువ్వు గ్రహించావు కాబట్టి నమస్కారం చేసావు. అంటే కాదు అని నేను అనలే, కాకపోయి ఉండొచ్చు, కానీ తీసుకున్నా. అవును. అంటే గురువు అంటే ఏంటి? ఈ జ్ఞానాన్ని పంచేవాడు. ఖచ్చితంగా. అసలు ఈ గురు పౌర్ణిమ అనేది ఎప్పుడు ప్రారంభమైంది? యాక్చువల్గా ఎప్పటి నుంచో ఉంది, వ్యాస పూర్ణిమగా జరుపుకునే వాళ్ళు ఇది వరకు. అంటే మహాభారతం రచించినటువంటి వ్యాసుడు అష్టాదశ పురాణాలని వేద విభాగాన్ని, చతుర్వేదాలని విభాజన చేసి ఇచ్చినవాడు. ఇంకొకటి మీరు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే. విష్ణు అంటే ఏంటి? వ్యాప్తి చేసినవాడు, ఉన్నవాడు, వ్యాప్తి అయి ఉన్నవాడు. అంటే పర్యాయ పదం. వ్యాస అంటే కూడా అంతే, వ్యాపించటం. వ్యాస అది ఒక పదవి, అదొక ఆయన పేరేంటి? వ్యాస అనేది ఆయనకు వచ్చినటువంటి ఒక పదవి. అది పేరు కాదు, నామకరణం కాదు. ఆయనకు ఇంకొక అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. వినలేదు సార్ నేను ఇది. ఆయన నామదేవం. ఆయన ఈ వేదాలని, అష్టాదశ పురాణాలని మనకి అందించాడు కాబట్టి ఆయనకి వ్యాస, వ్యాప్తి చేసిన వాడు. దేనిని? సత్యాన్ని, ధర్మాన్ని. అక్కడ నుంచి ఈ పరంపర మొదలైంది. అంటే ఇది ఎందుకు మొదలైంది అంటే, గురు పూర్ణిమ అంటే మన ఫోటోల్లో ఉన్నటువంటి దేవతలకి, విగ్రహాలకి అర్చన చేయటం కాదు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? వర్షాకాలం. మన అంటే ఒరిజినల్గా మనకున్నటువంటి గురువులు, ఆచార్యులు దేశ సంచారం చేస్తూ ఉంటారు. ఈ 4 నెలలు ఒక చోట స్థిరంగా ఉంటారు. ఎందుకంటే పర్యావరణం మనకి సహకరించదు. చాతుర్మాస్య దీక్షగా అక్కడ ఉండిపోతారు. ఇంకా అసలు పీఠాధిపతులు ఎక్కడికి వెళ్ళరు. ఎక్కడైతే ప్రయాణంలో ఉన్నారు, మధ్యలో చాతుర్మాసం స్టార్ట్ అయింది, అక్కడ ఆగిపోతారు. అయిపోయి ఏం చేయాలంటే ఎక్కడైతే ఉన్నారో అక్కడ సస్యశ్యామలం అవ్వాలి, సుభిక్షం అవ్వాలి, వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మంచి జరగాలి. ఇప్పుడు ఈ పూర్ణిమని ఎలా ఉపయోగించుకోవాలంటే, వాళ్ళు చేస్తున్నటువంటి, వాళ్ళు అక్కడ ఉండిపోయేదో ఖాళీకి కూర్చుని ఏం చేయరు. వాళ్ళు సాయంత్రం అట్లు జ్ఞానబోధ చేస్తుంటారు, ఉదయం అంతా కూడా యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు. ఎందుకంటే వర్షం వల్ల ప్రమాదాలు అవి వచ్చి ఎక్కడైనా నష్టం జరుగుద్దేమో అని చెప్పని యజ్ఞం చేస్తూ ఉంటారు. నేను లాస్ట్ వ్యాస పూర్ణిమకి కాశీలో మన శృంగేరిపేట ఆయన పిలిచారు, ఆధ్వర్యంలో పిలిచారు నన్ను. అక్కడికి వెళ్ళాం. మీటింగ్కి వెళ్ళారు కదా, పెద్ద మీటింగ్. అక్కడ వాళ్ళు చేస్తున్నది ఏంటంటే యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు, చెయ్యాలి. వాళ్ళు చేసే ఆరాధన, వాళ్ళు చేసే అనుష్ఠానాలు మనకు తెలియవు. యాక్చువల్గా వాళ్ళు చేసే ఆరాధనలు మనల్ని కాపాడుతున్నాయంటే ఏకీభవిస్తారు 100%. అంటే చెయ్యాలి, నిజంగా చేస్తున్నారు అంటే 100%. వాళ్ళ అంటే భారతదేశం రత్నగర్భ,
ఇది ఒక అద్భుతమైనటువంటి వేదగర్భం. వేదం తెలిసిన వాడు ఎవరు కూడా జనాల్ని మోసం చేయడు. వేద ప్రసారం చేస్తూ వేదం నిర్దేశించినటువంటి క్రతువులు వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు చెయ్యకపోతే వాళ్ళకి అంటే పూర్వం మనకి శృంగేరి జగద్గురువులు ఏదైనా కష్టంతో వెళ్తే మనం మాట్లాడక ముందే ఒక పండిచ్చి నీకు అది అవుతుంది వెళ్ళిపో అంతే. అనుగ్రహం మనం నోరు తెరిచి మాట్లాడక్కలేదు. అంటే ఎవరైతే సరైనటువంటి పీఠాధిపతులు ఉన్నారో, ఎవరైతే వేదాధ్యయనం చేస్తున్నారో, అది దర్శించిన వాడి దగ్గర దివ్యమైనటువంటి శక్తులు ఉంటాయి. అద్భుతం. వాళ్ళని ఆచార్యులు గురువులుగా భావించి వాళ్ళని సన్మానించాలి. రైట్. ఇప్పుడు నీకు గురువు ఎవరు? మా ప్రత్యక్షంగా ఇప్పుడు ప్రజెంట్ గురువు ఎవరు నీకు? కృష్ణనాథ్ గారు. నిన్నే ఎగ్జామ్ రాశాను ఫస్ట్ మార్కులు అన్నావు కదా, అలాంటి వాళ్ళని సత్కరించాలి. వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. వాళ్ళు అయిపోయింది, వాళ్ళు వచ్చారు, వాళ్ళ బాధ్యత మనకు చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోయారు. వాళ్ళ నుంచి వాళ్ళని ఒక భక్తి భావం ఉంటుంది తప్ప ఇప్పుడు ప్రజెంట్గా ఎవరైతే జ్ఞానాన్ని ఎవరున్నారు మనకి, చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, కరికేపాటి గారు, మనకి ఇంకా చిన్న పెద్ద ఎంతో కొంత మంచి ఉంటుంది. ప్రతి వెనక ఒక్కొక్కటి తెలియక పొరపాటు చిన్న చిన్న తప్పులు కూడా ఉండొచ్చు. కానీ వాళ్ళు బ్రతికున్నటువంటి ఆచరణలో ఉన్నటువంటి వాళ్ళు ఆచరిస్తున్నటువంటి ధర్మాలని మనకి నేర్పిస్తున్నటువంటి గురువు. వాళ్ళు చెప్పిన వాటిని మనం పాటించడమే. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి దండే వేసి తర్వాత రేపు పొద్దున మనం యూట్యూబ్లో ఏదో తప్పు చేస్తే కింద మెసేజ్లు పెట్టడం కాదు. కరెక్ట్. ఆచరణ వేదం ఇది నేర్పిస్తుంది. ఆ వేదం గురించి మాట్లాడారు కాబట్టి అప్పుడు ప్రారంభమైంది వ్యాస పూర్ణిమ. ఆ వ్యాసుడిని గౌరవించడం. వ్యాసుడిని గౌరవించాము అంటే విష్ణువుని గౌరవించినట్టే, విష్ణువుకి ఇచ్చినట్టు వ్యాప్తి. వ్యాస అంటే వ్యాప్తి, వ్యాపించేవాడు విష్ణువు. మరి ఇంతకేం చేయమంటారు? ఆ పౌర్ణమి రోజు బుధవారంతో కూడి వస్తోంది పౌర్ణిమ, నిండు పూర్ణిమ, చక్కగా బ్లూ కలర్ లో ఉంటాడు చంద్రుడు, బ్లూ మూన్. అద్భుతమైనటువంటి ఆషాఢ పూర్ణిమ మనకి ప్రత్యక్షంగా ఇప్పుడు అంటే మనకి వ్యాసుల వారు లేరు, శ్రీ మహావిష్ణువు కనపడరు. అంటే ఇంకా ఎలాంటి ఎవరైతే ఉన్నారో కనిపించకుండా అతీతంగా ఉన్నారో వాళ్ళందరి తరపున కనిపించేవాడు ఒక్కడే. ఉత్తరాషాఢ నక్షత్రాధిపతి ఎవరు? సూర్యుడు. కనిపిస్తున్నటువంటి ఆది గురువు. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, ప్రభాకర నమస్తుభ్యం దివాకర నమోస్తుతే. ఆయనకి నమస్కరించుకుంటూ మనకి ఇప్పుడు 1వ తరగతి దగ్గర నుంచి 12వ తరగతి లేకపోతే 20వ తరగతి వరకు మనకు విద్యాబుద్ధులు చెప్పిన వాళ్ళు మన చుట్టూ ఉన్నారు. మాస్టర్లు వాళ్ళ గురువులే కదా, వాళ్ళు మనకు నేర్పించిన జ్ఞానం కదా, వాళ్ళని సత్కరించుకుందాం. ఎలా సత్కరించమంటారు? మంచి పాయింట్ చెప్పారు. వాళ్ళనే సత్కరించాలి. ఇప్పుడు వెళ్ళిపోయినటువంటి ఆది శంకరాచార్యులకు కానీ లేకపోతే కాదు అంటే శరీర త్యాగం చేసేసారు, వాళ్ళ శరీరాన్ని విడిచిపెట్టేశారు, మాకు ఇవ్వాల్సిన జ్ఞానాన్ని ఇచ్చేశారు. వాళ్ళ పరంపరలో ఉన్నటువంటి మనకి విద్యను నేర్పించినటువంటి గురువులని సత్కరించడమే మన బాధ్యత. ఏం చేయమంటారు? మనకి వాళ్ళకి వాళ్ళ అవసరాలు తెలుసుకుని వాళ్ళకి ఏదైనా మనం ఇవ్వగలగటం, ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాలి. ఇప్పుడు మన పీఠాధిపతులలో ఎక్కడెక్కడ ఉంటారు, అక్కడికి ఆ యజ్ఞయాగాది క్రతువుకు ఆవునే దానం చేయటం, అలాగే దానికి అవసరమైనటువంటి సమిధాదానం చేయటం, ఇలా మన ఓపికను బట్టి. ఇప్పుడు మన ఊర్లో ఉన్నటువంటి మనకి విద్య నేర్పినటువంటి 5వ తరగతి హెడ్ మాస్టరో ఇలా ఎవరైనా ఉంటారు కదా, ఆయనకి స్వయం పాకంగా ఆయన మాస్టర్ మీకు ఏమైనా అవసరమా, లేదంటే పళ్ళు అట్లీస్ట్ అంటే ఫస్ట్ అవసరాలు తెలుసుకుందాం. వాళ్ళ ఇంటికి కావాల్సినవి అంటే కొంచెం కష్టమైనటువంటి బ్రతకలేని బడిపంతులు అనే ఒక సామెత కూడా ఉంది. వాళ్ళు జ్ఞానాన్ని చెప్పాలనుకుంటారు తప్ప ఎప్పుడు అమ్మాలనుకోలేదు కాబట్టి వాళ్ళ దగ్గర ఉండవు. అంటే ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ లో ఉన్నటువంటి టీచర్స్ కి జీతాలు ఎక్కువ ఉండొచ్చు. దట్ ఈస్ డిఫరెంట్. విద్యని మనకు తెలుసు, పూర్వం మన బోర్డు స్కూల్స్ గవర్నమెంట్ పాఠశాలలో ఉన్నటువంటి మాస్టర్లు అందరూ తక్కువ జీతాలతో అద్భుతమైనటువంటి ఎక్కువ జ్ఞానాన్ని పంచారు. అలాంటి వాళ్ళు ఇప్పటికీ ఇంకా ఉన్నారు. అలాంటి వాళ్ళని గౌరవిద్దాం. వాళ్ళకి అవసరమైనటువంటి బట్టలు, ఆహారకు సంబంధించినటువంటి ధాన్యాలు ఇవన్నీ సమర్పించుకొని కృతజ్ఞతగా వస్త్రదానం, వాడు ఏది చేసినా చాలా సంతోషం. అద్భుతం. ఇవన్నీ కూడా చేసుకుంటూ గురుగ్రహ అనుగ్రహం కూడా పొందేటటువంటి ఒక పవర్ఫుల్ డేగా చూసుకుంటే ఎటువంటి నామం ద్వారా గురు అనుగ్రహాన్ని పొందొచ్చు? గురువు నామాన్ని పొందడానికి మనకి గణపతి మంత్రం అద్భుతంగా ఉపయోగపడుతుంది. శుక్లాంబరధరం అంటే ప్రారంభం, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అనే నామాన్ని చేసుకోవచ్చు. ఓం గ్రాం గ్రీం గ్రోం ఐం సహ బృహస్పతయే నమః. ఈ మంత్రాన్ని కూడా బీజాక్షరాలతో ఎన్నిసార్లు చేయమంటారు దీన్ని? 108 సార్లు చేసుకుందాం. ఇంకొకటి ప్రాతరగ్నిం ప్రాతరింద్రం హవామహే ప్రాతర్మిత్ర వరుణ ప్రాతరశ్విన ప్రాతర్భగం పూషణం బ్రహ్మణస్పతిం ప్రాతః సోమామృతరుద్రం హువేమ. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పురాణం ప్రకారం వ్యాసుడి గురించి మనం మాట్లాడుకున్నాం. ఇది సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఆషాఢ పూర్ణిమ, వ్యాస పూర్ణిమ.
కానీ వేదం ఏం చెప్పిందంటే గురువుని కేవలం ఆషాఢ పూర్ణిమ రోజు మాత్రమే పూజించి 364 రోజులు దూషిందాక ప్రతి నిత్యము కూడా వ్యాస పూర్ణిమని అంటే గురువుని మనం గౌరవించాలి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది ప్రతినిత్యము చేయాలి. ప్రత్యేకంగా అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి గురువుల యొక్క అంటే రోజు వెళ్ళడం కుదరదు కాబట్టి సంవత్సరానికి ఒకసారి వెళ్ళి పలకరిద్దాం మనకి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి గురువులు. రైట్, అద్భుతం సార్. అలాగే మీ గురువు గారికి అలాగే మన గురువు గారికి కూడా నేను ఈ మన సభాముఖంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే నాకు వేదాన్ని నేర్పిస్తున్నటువంటి వ్యాకరణ శాస్త్రాన్ని నేర్పిస్తున్నటువంటి మా గురుదేవులు యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ వెంకట చాగంటి గారికి సభాముఖంగా గురు పూర్ణిమ శుభాకాంక్షలు. గురువు గారు, మీ ఆధ్వర్యంలో మీరు ఇస్తున్నటువంటి వేదాన్ని నేర్చుకుంటూ వ్యాకరణాన్ని నేర్చుకుంటూ ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాను. ఆ అవకాశం అంటే ఎన్నో జన్మల పుణ్యం గురువు దొరకడం అనేది. అందరూ కూడా వేదాన్ని నేర్చుకోండి, వేదాన్ని గురించి తెలుసుకోండి. మీ జీవితంలో అద్భుతమైనటువంటి రోజులు చూస్తారు. వాళ్ళందరి తరపున ఎన్నో విషయాలు, నా తరపున వాళ్ళందరి తరపున కూడా ఎన్నో విషయాలు తెలుసుకున్న విషయాలు చాలా ఉత్సాహంతో 4 ఏళ్ల నుంచి ఇదే ఉత్సాహం చూస్తున్నాను మీలో. తెలుసుకున్నది కొత్త విషయం చెప్పాలి, వాళ్ళకు ఉపయోగపడాలని ఎన్నో విషయాలు చెప్తున్నారు. వాళ్ళందరి తరపున మీకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. నీలోనే ఈ 1,000,000 మంది అంటే మన ఫాలో అయ్యేవారు చూసేవాళ్ళు 1,000,000 మంది, ఆ 1,000,000 మంది నీలో నీ ఆ నవ్వులో థ్యాంక్ యూ. మాకు సమయం ఇస్తున్నందుకు వేల కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ. నమస్తే. సూర్యోస్మి.